నమస్కారం అండి మార్కండేయులు గారు. ఓ సత్యమూర్తి గారా, కూర్చోండి. 4 రోజులు వేటకెళ్ళావుగా, ఎన్ని సింహాలు వేటాడేవేమిటి? 3 రోజులు సింహం కోసం వెతగ్గా ఓ రోజు మధ్యాహ్నం మనకెదురుగా సింహం ఉంది, సింహానికి ఎదురుగా మనం ఉన్నాం. గురిపెట్టి ఓ గాజు తోట అదులో పెట్టా. గాజు తూటాలతోటి పింగాణి తూటాలతోటి సింహాన్ని ఎవడైనా వేటాడతాడయ్యా? వేటాడడంలో మన స్టైలే వేరు. మనం దేన్ని ముందుగా కొట్టం, వార్నింగ్ ఇస్తాం. అందుకే చీటీలో వార్నింగ్ రాసి అట్లా పేతపోయా. తప్పున సింహం కూర్చునిపోయింది. మరి వేటాడేవా సింహాన్ని? కూర్చున్న సింహాన్ని మనం కొట్టం కదా. అయితే ఎంతలో సింహం ఇంత పెద్ద గుడ్డు పెట్టింది. ఇదిగో, కోతలకు కూడా హద్దుంటుందయ్యా. సింహం ఎక్కడైనా గుడ్డు పెడుతుందా? పిల్లని పెడుతుంది గాని. సింహం గుడ్డు పెడుతుందండి బాబు. సింహం పిల్లనే పెడుతుందండి బాబు. అబ్బా రండి సార్, మీరు సమయానికి వచ్చారు. మాకు పెద్ద ప్రాబ్లం వచ్చింది. సింహం గుడ్డునైనా పెడుతుంది, పిల్లనైనా పెడుతుంది. దాని ఇష్టం. నేను సముద్రంలో ఇరుక్కుపోయి 3 రాత్రులు 3 పగళ్ళు నీటి మీదనే ఉన్నానయ్యా. ఇక ఆలోచించా, ఎట్లా రావాలి బయటికి, ఎట్లా ఒడ్డుకు చేరాలి. ఇక లాభం లేదనుకుని ఈదటం మొదలెట్టా. ఈదుతున్నాను బాబు. అట్లా ఈదిన తర్వాత ఇక కాళ్ళు చేతులు పనిచేయడం మానేసాయి. అలసిపోయాయి కదా, కోపరేట్ చేయట్లా కాళ్ళు వేరు చేతులు గాని. అప్పుడు కాసేపు రెస్ట్ తీసుకున్నా. ఆగా నేల మీద అలాగే ఆగి చూస్తే షార్క్ చేప అలా నోరు తెరుచుకుని నా వైపే వస్తుంది. ఇటు చూసా సముద్ర తుఫాన్. అప్పుడు లక్కీగా నా చేతికి ఒక దొంగ దొరికిందయ్యా. ఆ దొంగ పట్టుకుని ఎలాగోలా ఈది సముద్రం ఒడ్డుకొచ్చేశా. సీతాపతి, ఏమిటో ఆలోచిస్తున్నావు? అబ్బాయి ఏం లేదు, ఆ దొంగ నీకు దొరక్కపోతే ఎంత బాగుండేదా అని ఆలోచిస్తున్నాను. ఎరా సుత్తి తెచ్చావా? ఏదైనా లేవు, గబగబా 2 మేకులు కొట్టేస్తా. అది కాదు నాన్న, మరేమో ఎదురింటి వాళ్ళు సుత్తి లేదన్నారు. లేదన్నారా? చా ఏం పిసినారు మనుషులరా. సుత్తి ఉంచుకోలేదన్నారా? సుత్తి ఏమన్నా అరిగేదా తరిగేదా? నిన్న సాయంత్రం నేను చూశానే ఆయన సుత్తితో మేకులు కొడుతుంటే. సరే, నువ్వు వెళ్ళి పక్కింట్లో పట్టరాపు, వాళ్ళకు 2 సుత్తాలున్నాయి. పక్కింటి వాళ్ళని కూడా అడిగాను నాన్న, వాళ్ళు కూడా లేదన్నారు. వాళ్ళు కూడా లేదన్నారా? చా దేశంలో పిసినాడితనం ఇంతగా ప్రబలిపోయిందన్నమాట. ఏం చేస్తాం, లోపలికెళ్ళి మనసుత్తే పట్టరాపు.